రాజస్థాన్ ఛత్తీస్గఢ్లో సాధ్యం చేసింది, బీహార్లో నితీష్ కుమార్ సాధ్యం చేయగలిగాడు. బీహార్ను వదిలేసేయండి, అది కాసేపు ఇటు కాసేపు అటు మారుతున్నాడు ఆయన. ఈ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో వాళ్ళు చేసేది ఏంటి? వాళ్ళ ఎమ్మెల్యేలు ఎవడు దోపిడీదారులు కాదు, వాళ్ళ ఎమ్మెల్యేలు ఇసుక మద్యం ఇవన్నీ తినేరు తాగేరు. ఇంటి దగ్గరికి వెళ్తే ఆ కన్సర్న్ పర్సన్స్ కి పబ్లిక్ కి స్పందిస్తారు, మాట్లాడతారు, సమాధానం చెప్తారు, ప్రభుత్వ అధికార యంత్రాంగాలతో మాట్లాడతారు. నాన్ కరప్టెడ్ అక్కడ. గుజరాత్లో ఇన్ని ఇండస్ట్రీస్ వస్తున్నాయి అంటే ఏంటి రీజను? ఎవడు డబ్బులు తిండి అక్కడ అధికారులకి, వీళ్ళు ఏమైనా ఇస్తే తీసుకుంటారేమో. నీకు అలాంటి నాన్ కరప్షన్ ఉండాలి. ఇప్పుడు రాష్ట్రంలో ప్రతి ఎమ్మెల్యే నిజమైన సేవాభావంతో ఓ స్వచ్ఛంద సంస్థ కార్యకర్తలాగా పనిచేస్తే ఖచ్చితంగా వీళ్ళు 15 ఏళ్ళు 25 ఏళ్ళైనా 30 ఏళ్ళైనా వాళ్లే కావాలని కోరుకుంటారు జనం. అదే సందర్భంలో ప్రజలకి రెస్పాన్స్ ఇవ్వాలి, సమాధానం చెప్పాలా, పరిష్కరించాలి, సంక్షేమ పథకాలన్నీ సక్రమంగా అమలు చేయాలి. అమలు చేసి ఏది మనం ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి సంక్షేమ పథకాల మీద. అలాగే ఈ వేధింపులు ఆపేయాలి. అంటే అవతల పార్టీ వాళ్ళని వేధించుతున్న కనుక ఆ రాష్ట్రాల్లో జరుగుంటే సాధ్యమయ్యేది కాదు. అలా వేధిస్తున్నటువంటి దాంతో